రెడీ శిల్ప గారు 60 సెకండ్స్ టైం 7 పుల్కాలు గో 7 పుల్కా చేయాలి నీట్ షేప్ ఉండాలి మినిమం మీడియం సైజ్ ఉండాలి 7 చేస్తానన్నారు 60 సెకండ్స్ టైంలో ఒక్కటి చేశారు ఇప్పటికి ఆల్రెడీ సగం టైం అయిపోతుంది 30 సెకండ్స్ ఇంకా మీరు 4 చేయాలి కరెక్ట్ గా లేదు చూసుకోండి కౌంట్ అవ్వదు ఒకవేళ మీరు చేసినా కూడా వేస్ట్ అయిపోతుంది 15 సెకండ్స్ 11 ఇంకా 3 చేయాలి మీరు 8 6 5 4 టైమ్ అప్ సో మొత్తానికి 1 2 3 4 5 చేశారు 5 పుల్కాస్ చేశారు సో యూ లోస్ట్ యువర్ బెట్ ఇప్పుడు మీ దగ్గర నుంచి 100 100 200 మొత్తం 400 పాయింట్స్ వెళ్ళిపోగా ఇంకా మీ స్కోర్ 160 పాయింట్స్ ముందు మీ స్కోర్ చెప్పేస్తాను ఇప్పుడు మన నెక్స్ట్ గేమ్ చూద్దాం ఇది థర్డ్ గేమ్ నా దగ్గర 2 స్లిప్స్ ఉన్నాయి 3 and 4 మీ ఇద్దరే ఉన్నారు ఎవరికి 3 వస్తుందో వాళ్ళు ఆడతారు ఎవరికి వచ్చింది 3 వసుంధర గారు రండి వసుంధర గారు గేమ్ ఏంటంటే ఈ 2 స్ట్రాస్ ఉన్నాయి కదా ఈ 2 స్ట్రాస్ తోటి బెలూన్ ఇలా తీసుకుంటారు తీసుకుని ఇలా ఎగరేసుకుంటూ తీసుకెళ్లి ఆ బాస్కెట్ లో వేయాలి 7 బెలూన్స్ వేయాలి మినిమం చాలా ఉంది టార్గెట్ మినిమం 7 ఓకేనా తప్పదు కదా 60 సెకండ్స్ టైం లిమిట్ సరే మీ దగ్గర 1000 పాయింట్స్ ఉన్నాయి ఇప్పుడు మీరు బెట్టింగ్ చేసుకోవచ్చు ఎవరెవరి మీద ఎంత ఎంత అసలు ఫస్ట్ ఎన్ని పాయింట్స్ బెట్ చేద్దాం అనుకుంటున్నారు 100 100 100 300 గెలిస్తే మాత్రం ఆల్మోస్ట్ మీరే విజయలక్ష్మి అవుతారు ఒకవేళ ఓడిపోతే మాత్రం ఇక మరి రాణి గారు ఆడే ఆటని బట్టి ఛాన్సెస్ ఉంటాయి మిగతా వాళ్ళకు కూడా ఓకే రెడీ ఆల్ ది బెస్ట్ వసుంధర గారు యువర్ టైం స్టార్ట్ నౌ గాల్లో ఉండాలి బెలూన్ 7 బెలూన్స్ వేయాలి జాగ్రత్త 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 1 వేసేసారు కేర్ఫుల్ కేర్ఫుల్ చాలా బాగా ఆడుతున్నారు వసుంధర గారు అలానే ఆడండి థర్డ్ బెలూన్ 300 పాయింట్స్ బెట్టింగ్ 60 సెకండ్స్ టైం చేతులు వాడుతున్నారు 15 సెకండ్స్ ఉన్నాయి 10 7 5 4 2 and 1 టైమ్ అప్ వసుంధర గారు నిజంగా చాలా బాగా ఆడారండి కొంచెం మీకు టైం సరిపోలేదు టార్గెట్ ఎక్కువైపోయింది బట్ గేమ్ అంటే ఆటోమేటిక్ కొంచెం టఫ్ గా ఉండాలి కదా సో సారీ యు లాస్ట్ ద బెట్ ఇప్పుడు మీ స్కోర్ 700 ముందు మీ స్కోర్ చెప్పేస్తాను